బ్రో, ఏంటండి మనకంటాన్ని ఈ విధంగా ఆడుకుంటున్నారు? ఏ ముహూర్తాన్ని బిగ్ బాస్కి వెళ్ళాడో కానీ ఎమోషనల్ రోల్ కోస్టరే ఉంది జర్నీ అంతా. ఎంటర్ అయిన ఫస్ట్ డేనే హౌస్మేట్స్తో బయటకు వెళ్ళాల్సిన కంటెస్టెంట్గా నామినేట్ అయ్యాడు. పోనీలే, అది ఉత్తునే తూచనేలోపే ఎమోషనల్ అయిపోయి తన ఫ్యామిలీ ఇష్యూస్ గురించి చెప్పి ఫీల్ అవుతాడు. హౌస్మేట్స్ మణికంఠ సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడని నామినేట్ చేస్తారు. అదైపోయింది. తర్వాత విష్ణుప్రియ మణికంఠని నిన్ను చూస్తే ఫెమినైన్ ఫీల్, ఒక సాఫ్ట్ నైన్ ఫీల్ వస్తుంది అని చెప్తుంది. ఆ మాట విష్ణుకు రాంగ్ కాకపోవచ్చు, కానీ మణికంఠ చాలా ఫీల్ అయ్యాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి హౌస్లో మింగిల్ అవుతున్నాడు. ఈలోపు అందరూ హగ్లు ఇచ్చుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఇవ్వచ్చు అనుకున్నాడో ఏమో, హగ్ల ప్రోగ్రాం మొదలుపెట్టాడు. అది ఫీమేల్ కంటెస్టెంట్కి నచ్చకపోవడంతో నాగ్ సార్ సీరియస్ వార్నింగ్ ఇస్తారు. తర్వాత పాపం హగ్గులు పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. గేమ్ బాగా కాన్సన్ట్రేటెడ్గా ఆడుతున్నాడు. ఆ తర్వాత ఒకరోజు విష్ణు బాయ్స్ని గర్ల్స్ని కౌంట్ చేస్తున్నప్పుడు మణికంఠ నేమ్ వచ్చినప్పుడు మణికంఠ మగాళ్ళ లెక్కలో నుంచి తీసేయాలి అని చెప్పి యష్మి అంటుంది. నాకైతే ఒకటి అర్థం కావట్లేదు. జస్ట్ బికాస్ ఒక మేల్ సన్నగా ఉండి కొంచెం తక్కువ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటే వాళ్ళు మగాళ్ళు కదా? అదే మాట యష్మిని రివర్స్లో అడిగితే ఏం చేస్తుంది? దిస్ ఈజ్ వెరీ రాంగ్. ఆడియన్స్ తరపు నుండి యష్మిని నాగ్ సార్ సాటర్డే ఎపిసోడ్లో అడగడం కాదు, తిట్టాలి. అసలే తను చాలా ఫ్యామిలీ ఇష్యూస్తో చాలా సఫర్ అవుతున్నాడు. తన వైఫ్ యాక్సెప్ట్ చేయాలని చాలా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు తనని మగాడు కాదు అనడం కరెక్టేనా? కట్ చేస్తే న్యూ క్లాన్స్ ఫామ్ అయ్యాక ఇష్టం లేకపోయినా సరే శక్తి క్లాన్లోకి బిగ్ బాస్ తోసేశాడు మణికంఠని. అక్కడ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి టోటల్ శక్తి క్లాన్ మెంబర్స్ యస్మి, సోనియా, పృథ్వీ, నిఖిల్ మణికంఠని నామినేట్ చేస్తారు. ఫస్ట్ మణికంఠ వాళ్ళ డెసిషన్ని బాగా అపోజ్ చేస్తాడు, నేను టఫ్ ఫైట్ ఇస్తాను అని. బట్ క్లాన్ మొత్తం ఒకటైపోయి నామినేట్ చేసేసరికి అప్పుడు ఓకే నేను ఎలిమినేట్ అవుతాను అని చెప్పి మీరు బాగా పర్ఫామ్ చేయండి అని టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పి ఎలిమినేట్ అవుతాడు. తర్వాత ప్రేరణ పాయింట్ రైజ్ చేసి అడుగుతుంది, మణికంఠ సాక్రిఫైస్ చేశాడా, మీరే తీసుకోండి నేను ఎలిమినేట్ అవుతాను అని అడుగుతుంది. అప్పుడు శక్తి క్లాన్ అందరూ అవును అనే అంటారు. అప్పుడు మణికంఠ ఏమో నేను సాక్రిఫైస్ చేయలేదు అని అంటాడు. సాక్రిఫైస్ చేయలేదు అని మణికంఠ అన్నందుకు వామ్మో వాయో యష్మి, సోనియా మళ్ళీ ఒకటైపోయి మణికంఠని టార్చర్ చేసి అవును నేనే సాక్రిఫైస్ చేశా అని చెప్పేలా చేస్తారు. మణికంఠ నేనే సాక్రిఫైస్ చేశా అని చెప్పడం కూడా తప్పేనంట. దానికి కూడా మేం చెప్పించినట్లు ఉంటుంది, మేం చెప్పమన్నట్లు ఉంటుంది, ఇప్పుడు చెప్తే ముందే చెప్పాలి అని మణికంఠని పిచ్చోడిని చేసి ఆడుకుని అమ్మ మీకు నమస్కారం, ఇక నుండి నా నోటికి సీల్ వేసుకుంటా, నేను అసలు ఏమీ మాట్లాడను అనేలా చేస్తారు. తర్వాత మణికంఠ నబీల్తో నోరు తెరిచి మాట్లాడాలన్నా భయంగా ఉంది నబీల్ అని చాలా ఏడుస్తాడు పాపం. ఓకే, ఈ టోటల్ సినరీ మీకేమనిపిస్తుంది? కమెంట్ యువర్ ఒపీనియన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.